4b ఈజ్ ఈక్వల్ టు 8a మైనస్ 4b ఎంత అంటుండు. అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 3m, బి వాల్యూ వచ్చి 4. అంటే ఇక్కడ 7a మైనస్ 4b అంటే ఇక్కడ 21, ఇక్కడ 16 అంతే కదా. అంటే 21 మైనస్ 6 అంటే ఇక్కడ మనకు 5 వస్తుంది. ఆన్సర్ 5 టేబుల్లో ఎక్కడ ఉందో చూసుకోండి. ఎక్కడ కూడా ఈ 5 అనేది పోదమ్మా. నాకు తెలిసి ఆన్సర్ ఇదే అయిపోతుంది ఇంకా. ఎందుకంటే 5ని ఈ 2 క్యాన్సిల్ చేయదు, 3 క్యాన్సిల్ చేయదు, 5ని 1 క్యాన్సిల్ చేస్తుంది. ఆన్సర్ ఇంక ఇదే అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, 8a ప్లస్ 4b అన్నాడు. 8 4s 24, 4 4s 16 అంటే 40. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, 1:8. సో మన ఆన్సర్ ఇప్పుడు నేను ఇది చేయకముందే అది ఆన్సర్ అని పెట్టేసిన నేను అక్కడ. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఏమనుకుంటారు అంటే, సార్ మీకు తెలుసు కాబట్టి మీరు ఆన్సర్ పెట్టరు. అట్లా అంటలేను. ఇక్కడ నాకు ఈ ఒక్క వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 5 వచ్చేసింది. ఇక్కడ ఒక్క వాల్యూ 5 వచ్చింది. అంటే ఇక్కడ 5 వచ్చింది అంటే ఇక్కడ 2 అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ కాదు, 3 అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ కాదు, 2 అనేది 5 టేబుల్ని క్యాన్సిల్ చేయదు. కానీ 1 ఖచ్చితంగా 5ని క్యాన్సిల్ చేస్తుంది. సో ఆన్సర్ అదే అయిపోతుంది. ఇవన్నీ ఎందుకంటే ఫ్యూచర్లో మనకు పెద్ద పెద్ద క్వశ్చన్లు చాలా యూజ్ అవుతాయి ఎంత, అవునా కాదా. సో ఒకసారి చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చిండి, ఇక్కడ p ప్లస్ క్యూ, p/q ఈజ్ ఈక్వల్ టు 10:11, q/r ఈజ్ ఈక్వల్ టు 11:2 అన్న. 11:2 అయితే ఇక్కడ 12 అంటుండు. అయితే p ప్లస్ క్యూ, q ప్లస్ r, r ప్లస్ p ఎంత అంటుండు. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ కూడా 11 ఉంది. అంటే ఇప్పుడు రేషియో ఏమైపోతుంది, 10:11:12 అవుతుంది, అవునా కదా. ఇది మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే ఈ 2 సేమ్ ఉంటాయో, క్యూతో ఎండ్ అయ్యి క్యూతో స్టార్ట్ అయిందో ఇంకో రేషియో అదే అవుతుంది. ఇప్పుడు ఏమంటుండే, ఈ రెండిటి యొక్క ప్లస్ 21, తర్వాత ఈ రెండిటి యొక్క ప్లస్ 23, తర్వాత ఈ రెండిటి యొక్క ప్లస్ 22. సో మన ఆన్సరు ఇది అవుతుంది. ఇక్కడ నేను ఎవరిని కూడా ఏమంటారు అట్రాక్ట్ చేసి నీట్గా చెప్పి అట్లానే ఏం చూస్తలేదు, డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ వేలోనే చెప్పేస్తున్నాను నేను అంతా. ఇక్కడ మనకు అట్రాక్ట్ చేయడానికి అంతా ఏం లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ వేలో ఒక స్టూడెంట్ మనకి ఇక్కడ 2 లక్షల మంది అప్లై చేస్తే 1000 మందికే జాబ్ ఇస్తారు. నాకు ఆ 1000 మందితోటే పని, మిగతా వాళ్ళతోటి నాకు ఎక్కువ అంత అవసరం లేదు. అంటే వాళ్ళ వేలో చెప్పేస్తున్నాను నేను. నేర్చుకుంటే 10,000 మంది ఉంటారేమో, ఆ 10,000 డిఫరెంట్ జాబులు కొట్టుకుంటారు. ఒక 1000 మంది ఎస్ఐ కొడితే మిగతా 9,000 మంది వేరే జాబ్స్ కొట్టేసుకుంటారు. అట్లా ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చినమ్మా, ఏబిసిడీలు 3 ఇచ్చినమ్మా. షేర్ వచ్చి 93,100 వచ్చింది. a/b ఈజ్ ఈక్వల్ టు 1:2 ఇచ్చిండు, b/c ఈజ్ ఈక్వల్ టు 3:4 ఇచ్చిండు, c/d ఈజ్ ఈక్వల్ టు 5:6 ఇచ్చిండు. అయితే సి వాల్యూ ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ 2016లో కూడా ఇచ్చిండమ్మా. ఇది కానిస్టేబుల్కి ఇచ్చిండు, తెలంగాణ కానిస్టేబుల్కి ఇచ్చిండు. ఇట్లాంటి ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఏం చేస్తారు, a/b ఈజ్ ఈక్వల్ టు 1:2 తీసుకుంటారు, b/c ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటారు, 3:4 తీసుకుంటారు, c/d ఈజ్ ఈక్వల్ టు 5:6 తీసుకుంటారు, అవునా కాదా. లాస్ట్కి ఇక్కడ ఒక డయాగ్రామ్ గీస్తారమ్మా. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇట్లా డయాగ్రామ్ గీస్తూ ఉంటారు. సో ఈ డయాగ్రామ్ గీస్తూ ఉంటే ఏమైపోతుందమ్మా, ఇక్కడ పెద్దగా ఏమీ ఉండదు, చాలా టైం పడుతుంది. నేనేమంటున్నా అంటే ఇక్కడ 2 సున్నాలు లేపేసాయి, ఈడ 2 సున్నాలు లేపేస్తే ఈడ 2 సున్నాలు, ప్రతి దాంట్లో 2 సున్నాలు లేపేసాయి, అవునా కదా. లాస్ట్ క్వశ్చన్ ఏమంటుండు, సి వాల్యూ ఎంత అంటుండు. ఇక్కడ a/b/c వాల్యూ కనుక్కుంటామ్మా. ఇక్కడ సి వాల్యూ ఎంత, ఇక్కడ 4 టేబుల్తో పోతుంది, 2 టేబుల్ అంతే 4 టేబుల్. ఎగ్జాంపుల్ ఇక్కడ సి వాల్యూ 1, 6, 8 అంటే 8 టేబుల్తో కూడా పోవాలి. సి వాల్యూ 4 టేబుల్లో పోవాలి, 8 టేబుల్తో కూడా పోవాలి. లేదు మళ్ళీ ఇక్కడ తర్వాత 5:6 అనుకో. ఇక్కడ సి వాల్యూ 8 పార్ట్స్ ఉంది, ఇక్కడ సి వాల్యూ 5 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడ నేను దీన్ని 5 తోటి ఇంటూ చేస్తా, ఇక్కడ దీన్ని 8 తోటి ఇంటూ చేస్తా. అంటే ఇక్కడ 5:30:40:48 అవునా కాదు. అంటే ఖచ్చితంగా అది ఏ టేబుల్లో పోవాలి, 40 టేబుల్లో పోవాలి. ఆల్రెడీ 2 సున్నాలు పోయినాయి, ఈడొక 0 ఉంది, ఈడ కూడా ఒక 0 లేపేసాయి ఇంకా ప్రతి దాంట్లో. ఇప్పుడు చెప్పండి 4 టేబుల్తో పోయే నెంబర్ 1, అది 28, అదే ఆన్సర్ అవుతుంది. లేదు సార్
నాకు అంత ఎందుకు ఇవన్నీ కూడి చేస్తా అంటే నీ ఇష్టమమ్మా. 70 ప్లస్ 40 ఎంతమ్మా? 70 ప్లస్ 40 110, 110 ప్లస్ 8 ఎంత? 118, 123. 123 వాల్యూ 931. అవునా కాదా? సో ఇక్కడ 123 అయినా, ఇక్కడ 5 6 5 30 రైట్. ఒకసారి 70 ప్లస్ 40 ఎంత? 110. 70 ప్లస్ 40 110, 120, 110, 123. ఇది ఎగ్జాక్ట్లీగా ఏ టేబుల్లో పోతుందో ఒకసారి చూడండి అమ్మ. ఇది 1s, ఇది 7s, రైట్. ఇది 7s పోతుందమ్మా. నాకు 40 పార్ట్స్ వాల్యూ ఎంత? 40 పార్ట్స్ వాల్యూ 7 4s ఎంతమ్మా? 28. సో ఇది ఆన్సర్. అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తేనేమో చాలా లెంతీ అవుతుంది, ఈ విధంగా చేస్తే లెంతీ అవుతుంది. అదే ఇక్కడ 4 టేబుల్తో లేపేస్తే అయిపోతుంది. ఇది 2016 ఎస్ఐకి ఇచ్చిండు. మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. రేషో అంటే టేబుల్స్ అంటే ఖచ్చితంగా పార్ట్స్ అంటే ఖచ్చితంగా టేబుల్స్తో క్యాన్సిల్ కావాలి. మీకు ఇట్లా చేస్తేనే నేత్రానందం ఉంటుంది, నేను ఇట్లా చేస్తేనే నాకు హ్యాపీగా అనుకుంటే వాడు నువ్వు ఎట్లా చేసినా కూడా చుక్క పెట్టినా, నేను ఇట్లా చేసి చుక్క పెట్టినా వాడికి 1 మార్కే వేస్తాడు. ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? x/y = 2:3, y/z = 6:7. అయితే x + z/y ఎంత అంటుండు. అంటే ఇక్కడ 2:3 ఇచ్చిండమ్మా, z తోటి ఎండ్ అయింది, yతో ఎండ్ అయింది, yతో స్టార్ట్ అయింది. 6:7 ఇచ్చిండు. జస్ట్ దీన్ని 2 తోటి దీన్ని 2 తోటి ఇంటూ చేస్తా, అంటే 4:6:7. ఎందుకు? ఇక్కడ నేను దీన్ని ఈక్వల్ చేసుకుంటాను అనమాట. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటా. ఎందుకు? ఈ రెండు వై వాల్యూ అనమాట. ఈ రెండు ఏంటి? వై వాల్యూస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? x + z అంటే 7 + 4 ఎంత? 11. ఎక్కడైతే 11 ఉందో ఆడనే మన ఆన్సర్ అయిపోతుంది, 11. తర్వాత ఏమన్నాడు? y అంటే 6. సో మన ఆన్సర్ ఎంత? ఇది. సో ఇలాంటి క్వశ్చన్లు మనకి మ్యాథ్స్ ఇయ్యరు, చాలా రేరు. 10% కూడా 1% కూడా ఛాన్స్ లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, p/q = 3:4, q/r = 4:7. అయితే p + q, q + r, r + p. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. q అంటే రేషియో ఎంత? 3:4:7 డైరెక్ట్. ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేయమన్నాడు, 7 అవుతుంది. ఈ రెండింటిని ప్లస్ చేయమన్నాడు, 11 అవుతుంది, 7 అవుతుంది. తర్వాత 11 అవుతుంది, సారీ 3:4:7 అమ్మ. ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేయమన్నాడు, 7 అవుతుంది. ఈ రెండింటిని ప్లస్ చేయమంటుండు, 11 అవుతుంది. తర్వాత ఈ రెండింటిని ప్లస్ చేయమన్నాడు, 10 అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత? 7:11:10. సో ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం మనకి కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి చెప్పే క్వశ్చన్స్ అన్నీ మనకి ఏజెస్తో క్వశ్చన్స్, రేషియోస్ కంప్లీట్గా ఏజెస్తో డిపెండ్ అయి ఉంటాయి. సో తర్వాత పార్ట్నర్షిప్తో డిపెండ్ అయి ఉంటాయి, తర్వాత కొంచెం యావరేజెస్తో డిపెండ్ అయి ఉంటాయి, తర్వాత ఓవరాల్గా రాత లెక్కలు అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏజెస్ క్వశ్చన్స్ కంప్లీట్గా ఇక్కడ చెప్తాను చూడండి. ప్రస్తుతం సుమిత్ మరియు ప్రకాష్ల వయసుల మధ్య నిష్పత్తి 2:3 అమ్మ. సుమిత్ ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్నవాడు. 6 సంవత్సరాల తర్వాత సుమిత్ వయసు ప్రకాష్ వయసులో నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసాం. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ప్రస్తుతం సుమిత్ మరియు ప్రకాష్ వయసుల మధ్య నిష్పత్తి 2:3. సుమిత్ మరియు ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్నవాడు. అంటే ఈ సుమిత్ అంట ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్నవాడు అంట. 6 సంవత్సరాల తర్వాత సుమిత్ మరియు ప్రకాష్ వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసాం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చాలామంది ఎట్లా చేస్తారు, ఇది ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అనుకుంటారు? 6 years అంటారు. అవునా కాదా? మళ్ళీ 2 parts వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఆఫ్టర్ 6 years తర్వాత దీన్ని ఇట్లా 18 రాస్తారు, దీన్ని ఇట్లా 24 రాస్తారు. ఇప్పుడు రేషియో 6 3s 6 4s. సో మన ఆన్సర్ ఎంత? 3:4 అవుతుంది. అవునా కాదు?
మామూలుగా ఎప్పుడైతే మనకి ఈ విధంగా మనం చేస్తామో మనకి కొన్ని బ్రెయిన్ అనేది అక్కడ దాకానే ఉంటుంది. అంటే నువ్వు ఎంత ఎంత కష్టపడ్డ వ్యక్తివైనా కానీ ఏ విధంగా అయినా కానీ నీకు ఏమైపోతుంది అంటే నేను ఇట్లనే చెప్పేసరికి మీరు అట్లనే చేసేసరికి వేరే దగ్గర కూడా అట్లనే చెప్పేసరికి మీరు ఇంతకు మించి ఎక్కువ ఆలోచించరు. ఇదంతా అవసరం లేదమ్మా, ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదే. ఎగ్జామ్ పాయింట్ వేలో నేనేం చెప్తున్నా, ఇక్కడ మనకి 2:3 కదా, అవునా? ఆఫ్టర్ 6 years తర్వాత రేషియో ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది, అవునా? ఈ 1 part వాల్యూ ఎన్ని ఇయర్స్? 6 years. అంటే 6 years ప్లేస్లో మళ్ళీ ఏం రాయొచ్చు? 1 part రాయొచ్చుగా. ఆఫ్టర్ 6 years అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 6 కలిపినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1 part కలిపితే అయిపోతుంది కదా. అంటే 1 part కలిపితే 2కి 1 part కలిపితే ఎంతమ్మా? 3 parts. 3కి 1 part కలిపితే ఎంతమ్మా? 4 parts. సో మన ఆన్సర్ ఎంత? 3:4. అయిపోయిందా? చూసిరా ఎంత ఈజీగా వచ్చేసింది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ 1 part వాల్యూ 6 years అంటే 6 years వాల్యూ 1 part అన్నట్టేగా. అంటే ఇక్కడ పార్ట్స్లోకి తెచ్చుకున్నా, అంటే ఇక్కడ 6 yearsకి ఎన్ని పార్ట్స్ కలుపుతా అయిపోతుంది ఆన్సర్. అంటే 2కి 1 కలుపు, 3కి 1 కలుపు, ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడా కూడా నేను ఒరిజినల్ ఏజెస్ కనుక్కోలే, కానీ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? ఒరిజినల్ ఏజెస్ కనుక్కుంటున్నావు, అవునా కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా, ఏమి ఇచ్చిండు? సిమి మరియు సీమాల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:4. 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:7 అవుతుంది. సిమి ప్రస్తుత వయసు ఎంత? సిమి అంటే ఎవరమ్మా? ఇక్కడ ఇదే కదా. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుండో 5:4. ఇది ఎవరు? సిమి. 9 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందంట? 8:7 అవుతుంది, రైట్? ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుండో ఇక్కడ సిమి, ఇక్కడ సీమ, అవునా కదా? క్వశ్చన్ ప్రస్తుత వయసు ఎంత? సిమి ప్రస్తుత అంటే 5 parts వాల్యూ ఎంత అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏం కావాలి? 5 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. కాదు. సో మన ఆన్సర్ ఎంత? 50. ఇవన్నీ నేను తయారు చేసినాయి కదమ్మా, ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లోకి వచ్చినాయి. అయినా ఇస్తాడా సార్ అంటే 100% ఇస్తాడు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఆ చిన్నది కూడా తెలియక ఒరిజినల్ ఏజెస్ కనుక్కుంటూ ఉంటారు. ఈ గ్యాప్ కనుక్కొని అది అంతా ఏదో సోది ఇట్లా గీకి కింద గీకి తర్వాత ఎక్స్ అనుకుని ఏదేదో చేస్తూ ఉంటారు. అంటే బాగా చదివే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సార్ ఇంకొక టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి, కానీ అమ్మ దీనికి 9 కలుపు, ఎంత అవుతుంది? 24 అవుతుంది. 9 కలిపిన తర్వాత ఏ టేబుల్లో కావాలి? ఏ టేబుల్లో క్యాన్సిల్. సో మన ఆన్సర్ ఎంత? 15. ఇంకా వేరే చేయొద్దు ఇక్కడ. అంటే ఫస్ట్ ప్రజెంట్ 5 టేబుల్లో క్యాన్సిల్ కావాలి, 9 సంవత్సరాలు కలిపితే ఏ టేబుల్లో క్యాన్సిల్ కావాలి? ఏ టేబుల్లో క్యాన్సిల్ కావాలి. అదే కదా మన ఆన్సర్. అవునా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? శీతల్ మరియు దివ్యాల ప్రస్తుత వయసుల నిష్పత్తి 6:5. శీతల్ మరియు దివ్యాల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత? 6:5. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? 22:19 అవుతుంది. అయితే దివ్య ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్. ఇక్కడ ఇది ఎంత అంటమ్మా? 6:5, అవునా కదా? 8 సంవత్సరాల తర్వాత వయసు ఎంత అంటమ్మా? 22:19, అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుంది ఇక్కడ? దివ్య ప్రస్తుత వయసు ఎంత అంటే దివ్య ప్రస్తుత వయసు ఈ డిఏ కదా, అంటే 5 parts ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగి. అంటే ఇక్కడ నాకు 5 టేబుల్లో 22 పోదు, 38 పోదు, 34 పోదు. ఆన్సర్ ఎంత? 30. అంటే 5 parts 30 అయితే ఎంత అంటుండు? 8 years కలపమంట. 8 years కలుపు, ఎంత అవుతుంది? 38 అవుతుంది. మళ్ళీ 38 అనేది 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో మన ఆన్సర్ అంతే కదా. ఏదైనా నేను ఒకటే చెప్తున్నా, రేషియో అంటే పార్ట్స్ అంటే టేబుల్స్. ఏ టేబుల్లో అది క్యాన్సిల్. నాట్ ఓన్లీ ఏజెస్ అమ్మ, పార్ట్నర్షిప్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ. ఓకేనా? ఇంకా నాకు సోది వద్దమ్మా. మీకు తెలిసిన సోది ఏదో ఉంటుంది కదా, ఇగో ఇట్లా గీతలు గీసుకోవడం, అది చేస్తే పెద్ద యూజ్ ఏముండదు సార్. ఆప్షన్లో 2 ఉంటాయి. ఆ 2 ఉంటాయి అనేది ముందు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అసలు మీరు ఇమాజినేషన్ చేయరు, అంత పెద్ద క్వశ్చన్లు వస్తాయి మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ఏబీల వయసుల నిష్పత్తి 4:5. 8 సంవత్సరాల తర్వాత ఏబీల ప్రస్తుత వయసుల నిష్పత్తి 8 సంవత్సరాల తర్వాత ఏబీల వయసుల నిష్పత్తి 11:13. అయితే వారి వయసులో మొత్తమే ఎంత అని క్వశ్చన్ ఏమి ఇచ్చిండమ్మా? ఇక్కడ 4:5 ఇచ్చిండ రేషియో.
ఇంకొక రేషియో ఏమి ఇచ్చిండమ్మా 11:13 ఇచ్చి. కానీ ఈ 11:13 ఎప్పుడుది? 8 సంవత్సరాల తర్వాత. మళ్ళీ ఇది ఎప్పుడుది? 4 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు ఏబీల వయసులో మొత్తము ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఏబీల వయసులో మొత్తం ఎంత? నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేనేమంటున్నా అంటే +8 కలిపితే నాకు 24 టేబుల్లో పోవాలి. 24 టేబుల్లో పోవాలి. 24 పార్ట్స్ ఎంత? ఎప్పుడు? ఇద్దరికి 8 కలిపితే. అంటే ఇద్దరికి 8 కలిపితే అంటే 16 కలుపు. ఇక్కడ 16 కలుపు, ఇక్కడ 16 కలుపు, ఇక్కడ 16 కలుపు. ఆన్సర్ కాదు, ఆన్సర్ కాదు, ఆన్సర్ కాదు. కలిపితే ఎంత అమ్మా? 96. 96 అనేది ఏ టేబుల్లో పోతుంది? 4 టేబుల్లో పోతుంది. 24 4. సో మన ఆన్సర్ 80. లేదు, నాకు ఇంకొక మెథడ్ ఉంది. ఇది ఎప్పుడమ్మా? ఈ 9 పార్ట్స్ ఎప్పుడు? ఇద్దరి ఏజ్లో నుంచి 4 తీసేస్తా. అంటే ఈ 80లో నుంచి 8 తీసేసే ఎంతమ్మా? 72. మళ్ళీ 9 టేబుల్లో 72 పోతుంది కదా. అంటే 24 టేబుల్లో 96 పోతుంది, 9 టేబుల్లో 72 పోతుంది. మళ్ళీ ఆన్సర్ అయిపోయి. అంత పెద్ద సోది చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 9 తీసుకుంటాం, ఇక్కడ 24 తీసుకుంటాం క్వశ్చన్ పేపర్ మీద. అవునా కదా? సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఏం చేస్తారు? ఇక్కడ గ్యాప్ 1, ఇక్కడ గ్యాప్ 2. అవునా కదా? దీన్ని 2 తోటి దీన్ని 1తో తీసుకొని ఈ గ్యాప్ 12 తీసుకొని ప్రజెంటేజ్ కనుక్కొని ఆ 4 ఇయర్ల 4 ఇయర్స్ బ్యాక్ కనుక్కొని మళ్ళీ దాన్ని 4 ఇయర్స్ కలుపుకొని మళ్ళీ అట్లా టోటల్ వచ్చేసేస్తారు. చాలా లెంతీ అయిపోతుంది. కళ్ళెదురుగా ఉంటే వేసి పడేయచ్చు. ఎప్పటికైనా కానీ నువ్వు ప్రతిదీ కూడా నువ్వు లెంతీ ప్రాసెస్ చేయద్దు. ఎన్నో కొన్ని లెక్కలు చేయాలి తప్పదు అన్నప్పుడు. కానీ చిన్న చిన్న లెక్కలకు కూడా అది వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఏ మరియు బీల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 8:9. 9 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 19:21 అవుతుంది. సి బి కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. సి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ వేసాను. మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ లెక్క. నేను అదే చెప్తున్నా, రాను కొంచెం డెప్త్ లైట్గా పెరుగుతుంది, ఇక ఒకటేసారి అమాంతంగా వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ వాడు ఏమంటుండంటే 8:9 అంటుండు. ఇక్కడ ఏమంటుండు? 8:9. 9 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత? 19:21 అవుతుంది. 19:20. సి అనేవాడు బి కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. ఈ సి అనేవాడు బి కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. అంటే ఎవడైతే పెద్ద ఉంటాడో వాడికి రాస్తాం అన్నమాట. అంటే ఇక్కడ 3 సంవత్సరాలు చిన్నవాడు అంటే బి పెద్దవాడు అన్నట్టేగా. సి తెలిస్తే ఆటోమేటిక్గా ఎవడు తెలుస్తాడు? బి తెలిసిపోతాడు. ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. అవునా కదా? అంటే సి కన్నా బి 3 సంవత్సరాలు చిన్నవాడు అంటే సి కన్నా 3 సంవత్సరాలు బి పెద్దవాడు అన్నట్టే కదా. అంటే ఇక్కడ 3 తీసుకో, +3 చేస్తే 52 బి, ఇక్కడ 3 యాడ్ చేస్తే 51 బి, ఇక్కడ 3 యాడ్ చేస్తే 54 బి, ఇక్కడ 3 యాడ్ చేస్తే 55 బి. అవునా కదా? మళ్ళీ బి ఎన్నో టేబుల్ అమ్మ? 9 టేబుల్. 9 టేబుల్తో క్యాన్సిల్ అయ్యేది ఇది ఒకటే కదా. సో ఆప్షన్ నెంబర్ సి అయిపోయింది ఆన్సర్. అంటే ఇక్కడ ఎవరైతే +3 యాడ్ చేస్తారో వాడు ఇది ఈ ఏజెస్ అన్నీ ఎవరివి? సివి. అంటే సి కన్నా 3 సంవత్సరాలు పెద్ద ఎవరు? బి. అంటే బి 9 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. సార్ మళ్ళీ ఇదేంది సార్, మళ్ళీ ఈ లొల్లేంది సార్ అంటే మళ్ళీ బీకి 9 సంవత్సరాలు కలిపితే 21 టేబుల్లో పోవాలి. దీంట్లో బీకి 9 కలుపు ఎంత? 63. మళ్ళీ 63 అనేది 20 టేబుల్లో 21 టేబుల్లో పోతుంది. సో మన ఆన్సర్ ఇది. అదే చెప్తున్నా, ఎగ్జామ్ పాయింట్ వెళ్ళనే చేయాలి మనం లెక్కలు. నువ్వు 5 మార్కుల లెక్కలు 6 మార్కుల లెక్కలు సేమ్ బోర్డులో ఎట్లుందో అట్లా దింపుతా అంటే నువ్వు ఇంకో 10 సంవత్సరాలకు కాదుగా. ఇలాంటి యాప్స్ 10 కొన్నా నీకు పెద్ద యూజ్ ఉండదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఏ మరియు బీల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 8:5 15. 8 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 6:13. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ ఇచ్చినాం. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చిండమ్మా? 8:50. ఇది ఎప్పుడుది? ప్రజెంట్.
తర్వాత 8 సంవత్సరాల క్రితంది ఎప్పుడు అంటుండు ఇక్కడ 8 సంవత్సరాల క్రితం ఎంత అంటుండు 6:13 అంటుండు. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత, ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత వీళ్ళ యొక్క రేషియో ఎంత అని క్వశ్చన్ అడిగింది. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, దాని యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కొని అట్లా ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటారు. మళ్ళీ అప్పుడు చేసినప్పుడు మీకు లెంతీ అవుతుంది. నేను ఇందాక 6 ఇయర్స్ డిఫరెన్స్ 6 ఇయర్స్ అన్న కదా, ఆ లెంత్లో వెళ్ళిపోతే చాలా ఈజీ వస్తుంది మనకి. ఓసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏ కదా, ఇది బి. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందమ్మా, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత, ఇది మనకి ఎంత 7 పార్ట్స్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత 7 పార్ట్స్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత 7 పార్ట్స్. ఇక్కడికి డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్. సేమ్ ఉంది, ఇంకెక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మంచి క్లియర్గా ఇచ్చాడు. అంటే ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ 8 ఇయర్స్. అంటే అర్థమైంది ఇక్కడ అర్థమైంది 2 పార్ట్స్ వాల్యూ 8 ఇయర్స్ అన్నా 8 ఇయర్స్ వాల్యూ 2 పార్ట్స్ అన్నా ఒకటే కదా. ఇది ప్రజెంట్ కదా, ఇక్కడ నుంచి మనకి 8 ఇయర్స్ది కావాలి. అంటే ఇక్కడ నుంచి మనకి 2 పార్ట్స్ కలిపేస్తే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ మనకి ప్రతిదానికి 2 పార్ట్స్ కలిపితే అయిపోతుంది. 8 ఇయర్స్ కలిపే బదులు 2 పార్ట్స్ కలిపితే అయిపోతుంది. అంటే 8కి 2 పార్ట్స్ కలిపితే ఎంత 10 పార్ట్స్, 15కి 2 పార్ట్స్ కలిపితే ఎంత అమ్మ 17 పార్ట్స్. సో మన ఆన్సర్ ఎంత 10:17. ఇప్పుడు చూడు మైనస్ అయింది కదా, మైనస్ అంటే 2 పార్ట్స్ మైనస్ అయితే దీంట్లో మైనస్ చేస్తే ఎంత 6, దీంట్లో మైనస్ చేస్తే ఎంత 13. ఎక్కడ కూడా మనం ప్రజెంట్ ఏజెస్ ఫ్యూచర్ ఏజెస్ ఏవి కనుక్కోలేదు, జస్ట్ పార్ట్స్ బేస్ మీద డైరెక్ట్. ఎగ్జామ్ పాయింట్ వెళ్ళి ఇంతకన్నా బెస్ట్ ఏమీ ఉండదమ్మా. ఇట్లానే చేయాలి ఎగ్జామ్లో. మనకు చూస్తే లెక్క ఏదేదో ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఏ చాప్టర్ అది ఏజ్ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. దాన్ని కూడా నువ్వు చాటభారతం లాగా చేసుకుంటే పెద్దగా యూజ్ ఏముండదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. 1 సంవత్సరం క్రితము ఏబీల వయసుల నిష్పత్తి 4:3 అయితే ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత 6:5 అవుతుంది. ఇప్పటి నుంచి ఏబీల వయసుల నిష్పత్తి ఎంత అవుతుంది, అది కూడా 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి. కావాలని క్వశ్చన్ కావాలని అటు ఇటు తిప్పిస్తాడు. ఎగ్జామ్లో కూడా ఇంతే ఇస్తాడు. ఆడు క్వశ్చన్ ఏమంటుండు 1 ఇయర్ బ్యాక్ రేషియో ఎంత అంటుండు, 1 ఇయర్ బ్యాక్ రేషియో ఎంత అంటుండు 4:3. అవునా? మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత అంటుండమ్మా 6:5. అవునా కాదా? ఏ మరియు బీల వయసుల నిష్పత్తి ఎంత ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత రేషియో ఎంత అని క్వశ్చన్ అడుగుతాం. అవునా? ఇదే కదా. నేనేమంటున్నా అంటే ఆఫ్టర్ 9 బదులు ఇక్కడ నుంచి +6 ఇయర్స్ అంటే ఆఫ్టర్ 9 కదా. ఇప్పుడు ఇది ప్రజెంట్ అమ్మ, ఇది ప్రజెంట్. నాకు ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత అని ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని 3 సంవత్సరాలు. అవునా? ఈ పాయింట్ 3 సంవత్సరాలు. నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇయర్స్ది కావాలి, ఇక్కడ 9 ఇయర్స్ది కావాలి, ఇక్కడ ఎంతనో అంత 9 ఇయర్స్ది కావాలి. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ +6 చేస్తే సరిపోతుంది కదా. మొత్తం నాకు సోది ఎంత ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడ 9 చేసే బదులు ఇక్కడ నుంచి ఇక్కడ 6 చేస్తే సరిపోతుంది కదా. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ నాకు మొత్తం అవసరం లేదు, ఇక్కడ లేదు అంటే ఇక్కడ నుంచి 10 రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి 10 రావాలి. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత 2, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత 2, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈ రెండింటి గ్యాప్లో డిఫరెన్స్ ఎంత అమ్మా 4. అంటే 2 పార్ట్స్ వాల్యూ 4 ఇయర్స్ అయితే ఇక్కడ నాకు ఎన్ని ఇయర్స్, అది 6 ఇయర్స్కి ఎన్ని పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఇది 1 జా, ఇది 2 జా, ఇది 1 జా, ఇది 3 జా, అంటే 3 పార్ట్స్. అంటే దీనికి 3 పార్ట్స్, ఈ 6 ఇయర్స్ బదులు 3 పార్ట్స్ కలిపేస్తే సరిపోతుంది. అంటే 9 పార్ట్స్, ఇక్కడ 8 పార్ట్స్. సో మన ఆన్సరు 9:8. ఇది మన ఆన్సర్. నేను ఎక్కడా కూడా ప్రజెంటేజ్ కనుక్కోలేదు, ఎవరిది కూడా ఏజెస్ కనుక్కోలేదు. డైరెక్ట్ రేషియో. ఎప్పటికైనా రేషియోస్ కనుక్కోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్టూడెంట్స్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా చేసేస్తున్నాం. మనము అది ఏది రేషియోస్ కనుక్కోకుండా, అది ఒరిజినల్ ఏజెస్ కనుక్కోకుండా డైరెక్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్ వేలో ఇదే కదా కావాల్సింది మనకి. అవునా కదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండి చూడండి.
5 సంవత్సరాల క్రితము ఏ వయసు బి వయసుల నిష్పత్తి 4:5. 5 సంవత్సరాల నుండి ఏ వయసు బి వయసుల నిష్పత్తి 6:7. అంటే ఇది 5 years బ్యాక్ ఎంత ఇచ్చిండమ్మా? 4:5 ఇచ్చిండంట 5 years బ్యాక్. 5 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చిండంటమ్మా? ఎంత ఇచ్చిండు ఇక్కడ మనకి? 6:7 ఇచ్చిండు ఇక్కడ. అవునా కదా? అయితే ప్రస్తుతము సి వయసు బి కంటే 10 సంవత్సరాలు చిన్న. సి వయసు అంటే బి కంటే 10 సంవత్సరాలు చిన్న అంట. అప్పుడు ఏ మరియు సి వయసుల నిష్పత్తి ఎంత? ఏ మరియు సి వయసుల ప్రస్తుత వయసుల నిష్పత్తి. మళ్ళీ ఈ క్వశ్చన్కి ఏమని, ఇప్పుడు నువ్వు ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. ఏ కనుక్కుంటే బి వస్తుంది. బి కనుక్కున్న తర్వాత ఎవరిని కనుక్కోవాలి? బి కంటే సి చిన్న కాబట్టి సిని కనుక్కోవాలి. ఈ అంతా కనుక్కున్న తర్వాత ఏకి సికి డిఫరెన్స్ కనుక్కోవాలి, ఏ రేషియో కనుక్కోవాలి. మళ్ళీ ఇదంతా చాటభారతం అవుతుందా కాదా? మనం ఎగ్జామ్ పాయింట్ వెళ్ళిన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయాలి. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంతమ్మా? 10 years. అవునా కదా? ఇది ప్రజెంట్. ఇక్కడ -5, ఇక్కడ +5. అవునా కదా? అంటే ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 10 years అన్నట్టే కదా. అంటే వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే 10 years. ఓకేనా? ఎప్పటికైనా ప్లస్ మైనస్ ఉంటే ఆ రెండింటిని ప్లస్ చేస్తాం. ఇక్కడ గ్యాప్ ఎంత? 2. ఇక్కడ గ్యాప్ ఎంత? 2. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది మనకి? ఇక్కడ ఎంత ఉంది? 4:5 అమ్మ. ఇక్కడ 4:3 రాసిన. ఇక్కడ మనకి ఎంత రాసుకోవాలి? 4:5. ఓకేనా? ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంది మనకి? 2 parts. ఇక్కడికి గ్యాప్ ఎంత? 2 parts. దీనికి గ్యాప్ ఎంత? 1 part. అంతా బాగుంది. అంటే ఈ 2 parts వాల్యూ 10 years. అంటే అర్థమైంది. 2 parts వాల్యూ 10 years అంటే 10 parts వాల్యూ 2 years. 10 years వాల్యూ 2 parts అన్నట్టే కదా. మళ్ళీ ఇక్కడ అంటే ఏందమ్మా? 2 parts వాల్యూ 10 years అంటే 10 years వాల్యూ 2 parts అన్నట్టే కదా. అంటే సి బి కంటే 10 సంవత్సరాలు చిన్న. అంటే సి అనేవాడు బి కంటే 10 సంవత్సరాలు చిన్న అన్నట్టే కదా. అంటే నేను దీన్ని ఏం చేస్తా? బి మైనస్ సి వాల్యూ 2 parts అన్నట్టే కదా. అంటే బి కంటే సి 10 సంవత్సరాలు చిన్న అనే బదులు బి కంటే సి 2 parts చిన్న అంటే అయిపోతుందిగా. అంటే ఇక్కడ సి వాల్యూ 3 parts అన్నట్టే కదా. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. కానీ ఇవన్నీ ఎప్పుడువి? 4, 5, 3 ఎప్పుడువి? 5 years బ్యాక్వి. నాకు ప్రజెంట్ రావాలంటే 5 years కలిపితే అయిపోతుందిగా. నీకు 2 partsకి 10 years అయితే 5 yearsకి ఎన్ని పార్ట్స్ అనుకుంటా? ఇది 1s, ఇది 2s. అంటే 1 part. అంటే 5 years 1 part కదా. నేను ప్రజెంట్ రావాలి అంటే ఇద్దరికి 1 part. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇక్కడ మనకి ఏమైపోతుంది? ఏ వాల్యూ 5 parts, బి వాల్యూ 6 parts, సి వాల్యూ 4 parts. అంటే ఇప్పుడు ఏసీల యొక్క రేషియో ఎంత? 5:4. సో మన ఆన్సర్ ఎంత? 5. ఆప్షన్ నెంబర్ 2. నేను ఇక్కడ కూడా ఇది కూడా లాంగ్ ప్రొసీజర్. మీ యొక్క స్టెప్ కూడా వేస్ట్ ఎగ్జామ్లో. ఇక్కడ 5, ఇక్కడ 4. అది ఎగ్జామ్లో చేయొద్దు. మరీ అంతగనం చేస్తే మరీ ఓవర్ అనుకుంటారని నేను చేయట్లేను అంతే. ఎగ్జామ్లో ఇంత వేస్తామా మనం? ఈ స్టెప్ కూడా వేస్ట్ ఎగ్జామ్లో. అంటే ఈ ఒక్క స్టెప్లో ఎగిరిపోతుంది ఆన్సర్. నేను ఈ లెక్కను మీరు కావాలంటే ఎక్కడికైనా పోయి ఈ లెక్కను చేయండి చూస్తా. చేస్తారు, కొంతమంది చేస్తారు. అందరూ ఎవరు చేయరా అంటే చేస్తారు. కానీ జాబ్ వచ్చే వాళ్ళు మాత్రమే చేస్తారు ఇట్లా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండో చూడండి. 7 సంవత్సరాల క్రితము ఏ మరియు బిల యొక్క వయసుల నిష్పత్తి 4:5 మరియు 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:6 అవుతుంది. ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఎప్పటికైనా నిష్పత్తి కనుక్కోవాలంటే పార్సల్నే వెళ్ళిపోవాలి. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చారమ్మా? ఫస్ట్ రేషియో ఎంత ఇచ్చారు? 4:5 ఇచ్చారు. తర్వాత రేషియో ఎంత ఇచ్చారమ్మా? 5:6 ఇచ్చారు. ఏమిచ్చారు? 5:6 ఇచ్చారు. కానీ ఇది ఎప్పుడుది? ఇది 7 సంవత్సరాల క్రితం. ఇది ఎప్పుడుది? 5 సంవత్సరాల తర్వాత. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 12. దీనికి 1 ఉంది, దీనికి 1 ఉంది, దీనికి 1 ఉంది, 1 ఉంది. అంటే
1 పార్ట్ వాల్యూ ఇక్కడిది తీసుకోవాలమ్మా. 1 పార్ట్ వాల్యూ 12 years. అవునా కాదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత, అంటే ప్రజెంట్ నుంచి 5 సంవత్సరాల తర్వాత, ప్రజెంట్ నుంచి ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇది సారీ అమ్మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 సంవత్సరాల క్రితం ఏ మరియు బీల వయసుల నిష్పత్తి 4:5. 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:6. 7 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? 4:5. 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? 5:6. అవునా కాదా? అంటే ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? 14 అన్నట్టే కదా. ఇది ఎంత? 14 years. ఎప్పటికైనా సరే రేషియో కనుక్కోమన్నాడు. లాస్ట్కి ఏమన్నాడు? 5 సంవత్సరాల తర్వాత వారి రేషియో కనుక్కోమంటే ఎప్పటికైనా పార్ట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ 1 ఉంది, అక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ 1 ఉంది, మొత్తం 1 1 1 1 ఉంది. అంటే ఈ 1 పార్ట్ వాల్యూ 14 years. అవునా కదా? ఇక్కడ నాకు 5 సంవత్సరాల తర్వాత వారి వయసు ఎంత? ఇప్పుడు ఇది ప్రజెంట్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ రేషియో ఎంత అని అడుగుతున్నాను. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 7 సంవత్సరాల తర్వాత రేషియో ఇచ్చిండమ్మా. ఎంత ఇచ్చిండు? 7 సంవత్సరాల తర్వాత 5:6 ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే -2 చేస్తే సరిపోతుంది కదా నీకు. అంటే 2 yearsకి అంటే -2 చేస్తే, అంటే ఇక్కడ -2 yearsకి ఎన్ని పార్ట్స్ వస్తాయి అన్ని మైనస్ చేస్తే సరిపోతుంది. 2 yearsకి ఎన్ని పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఇది 1 ఇది 7 అంటే ఇప్పుడు ఎంత? 1/7. అంటే 2 years వాల్యూ ఎంత? 1/7 పార్ట్స్. అంటే ఈ 5లో నుంచి 1/7, ఈ 6లో నుంచి 1/7 మైనస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 35 -1 అంటే 34, 42 -1 అంటే 41. సో మన ఆన్సర్ 34, 42, 41. మీకు ఇది అర్థమైనట్టుంది, మీకు క్లారిటీగా అర్థమైనట్టుంది. ఇక్కడ మీరు చూడాల్సింది ఒకటే ఎక్కడ కూడా నేను ప్రజెంట్ పాస్ట్ ఏం కనుక్కోవట్లేదు, జస్ట్ పార్ట్స్ లెక్క. ఎప్పుడైతే రేషియోస్ కనుక్కోమంటుండో ఆ రేషియోస్ని కంప్లీట్గా మనం పార్ట్స్ లెవెల్లో వెళ్ళిపోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూడండి అమ్మా. తండ్రి మరియు కొడుకుల వయసులో మొత్తం 52 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు తండ్రి వయసులో 1/4వ వంతు. అంటే 4 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 4 years తర్వాత 4:1 అట్లట్టే కదా. 1/4 అంటే ఇది ఫాదర్ అవుతాడు, ఇది సన్ అవుతాడు. ఇప్పుడు ఏమంటుండు? కొడుకు మరియు తండ్రుల వయసుల నిష్పత్తి ఎంత ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years అంటే ఇక్కడ నుంచి 6 yearsకి ఎంతనో కనుక్కుంటే సరిపోతుంది కదా. అవునా కదా? మళ్ళీ ఇది 4 years. అంటే ఈ 5 పార్ట్స్ వాల్యూ జాగ్రత్తగా వినండి. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నట్టు? 52 కాదమ్మా, 52 + 8. 52 + 8 ఎందుకు? 4 + 4. అవునా? అప్పుడు నీకు 6 yearsకి ఎన్ని పార్ట్సో కనుక్కో. 6 1s 6, 10s, 5 1s 5 2s అంటే 2 పార్ట్స్ అన్నట్టు. సారీ, 1/2 పార్ట్స్. కిందికి వెళ్ళిపోతే 1/2 పార్ట్స్. అంటే ఇక్కడ నుంచి 6 years కలిపితే దీనికి 1/2 పార్ట్స్ కలిపితే సరిపోతుందిగా. 4కి 1/2, ప్రతిదానికి 1/2, ఇక్కడ దీనికి 1/2. ఇప్పుడు ఏమవుతుంది? 8 9 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2 3 అవుతుంది. ఇప్పుడు రేషియో 3:1. ఇక్కడ మనకి ఏమన్నాడు? కొడుకు మరియు తండ్రి అంటే 1:3 కదా. లేదు నేను ఇట్లా చేసి 5 పార్ట్స్ ఎంతనో కనుక్కొని మళ్ళీ ఈ ఒరిజినల్ ఏజెస్ కనుక్కుంటా అంటే కనుక్కోండి. అది ఎప్పటి నుంచో మీరు చేస్తున్నది, పెద్దగా ఏమీ లేదు దాంట్లో. అవునా? ఈ విధంగా చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే 6 yearsకి 1/2 అంటే 6 yearsకి ఎంత? 1/2 పార్ట్స్. అంటే ప్రతి ఒక్కరికి 1/2 కలిపితే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఏ మరియు బీల యొక్క ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి 3:5. వారు 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 13:20. అయితే బి యొక్క ప్రస్తుత వయసు ఎంత? చిన్న క్వశ్చన్ అమ్మా. ఇది 3:5. ఏమంటుండే ఇక్కడ? 5 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత రేషియో ఎంత అంటుండు? 13:20 అంటుండు.
క్వశ్చన్ ఏమంటుండు బి ప్రస్తుత వయసు ఎంత అంటే 5 టేబుల్తో ఏదైతే పోతుందో అదే మన ఆన్సర్. 5 టేబుల్తో పోయే నెంబరు ఇది ఒకటే ఉంది, ఇది ఒకటి తప్పించి అన్నీ ఉన్నాయి. కానీ +5 కలిపితే ఏ టేబుల్లో పోవాలి? 20 టేబుల్లో పోవాలి. +5 పోదు, +5 పోదు, +5 20 టేబుల్లో పోతుంది. సో మన ఆన్సర్ ఎంత? 35. సో 20 టేబుల్లో పోతుంది కదా. లేదు సార్ అంటే మళ్ళీ మీరు చాటభారతం లాగా చేసుకుంటా అంటే దీనికి గ్యాప్ 2, దీనికి గ్యాప్ ఎంత? 7. దీన్ని 7 తోటి ఇంటూ చెయ్యి, దీన్ని 2 తోటి ఇంటూ చెయ్యి. అంతేనా కాదా? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 35 అవుతుంది. ఇదెంత అవుతుంది? 26 అవుతుంది. ఇదెంత అవుతుంది? 40 అవుతుంది. ఈ గ్యాప్ ఎంత ఉందమ్మా? 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ వాల్యూ 5 ఇయర్స్ అయితే 35 పార్ట్స్ వాల్యూ ఎంత? ఆన్సర్ ఎంత అవుతుంది? 35 ఇయర్స్. సో ఇంత పెద్దగా చేయాలి. నేనేమంటున్నా అంటే ఇక్కడ 5 టేబుల్లో ఏదైతే పోతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 3, 4 ఉంటే +5 కలిపితే మళ్ళీ ఏ టేబుల్లో పోవాలి? 20 టేబుల్లో ఏదైతే పోతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్.